అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆ తర్వాత ఆ సవాళ్ళని తప్పించుకోవడాలు, మళ్ళీ ఎంబటే దాని మీద ఇంకొక డైవర్టేషన్ పాలిటిక్స్లో మళ్ళీ ఒక సవాళ్ళు. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే మాత్రం తెలంగాణ ప్రజల్లో కూడా ఒక అసహనం, లేకపోతే అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం కథ దాని మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అసలు చర్చ పక్కన పెట్టేసి డైవర్టేషన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నటువంటి వీళ్ళు మాట్లాడే విధానానికి ఒక చర్చ, అంటే ప్రజలు ఏంది ఈయన సవాలు విసురుతాడు, దాన్ని ఏమో స్వీకరించడు, పోయి ఏమో ఢిల్లీలో పడతాడు, లేకపోతే ఇక్కడ పడతాడు అక్కడ పడతాడు అనేది అట్లా తెలంగాణలో మాత్రం ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఒక 2 రోజుల కింద ఏం మాట్లాడిండో మనం ఒకసారి విందాం. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. రైట్, ఇది ఆయన మాట్లాడింది. ఏంది అసెంబ్లీలో రైతాంగ సమస్యలపై ఏం మాట్లాడిండు, రైతాంగ సమస్యల మీద ఎవరు అన్యాయం చేసిరు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అసలు రైతుల సమస్యల మీద చర్చిద్దాం రా, అవసరమైతే అసెంబ్లీకి వస్తావా అని చెప్పేసి కేసీఆర్కు కేటీఆర్ పేరు తీసుకున్నారన్నమాట మనం ఇప్పుడు చూసినాం. ఆ మాట తర్వాత ఏమైంది, దాని సవాలు స్వీకరించడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన ఒక వేదికను కూడా ఎంచుకోవడం జరిగింది. ఆ వేదికకు పోవడం జరిగింది. వేదికకు పోయి తలో 2 కుర్చీలు వేయడం జరిగింది. ఆ కుర్చీల తర్వాత ఆయన దాని నుంచి తప్పించుకోవడం కూడా జరిగింది. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్న మాట కూడా అందరికీ తెలిసిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలోనే అంటే ఒక సవాలు విసరడమే కాదు, దాన్ని స్వీకరించాల్సిందే. ఖచ్చితంగా అత్యున్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు, పదవిలో ఉన్నప్పుడు సవాలు విసిరేవాళ్ళు సవాలు స్వీకరించిన తర్వాత కూడా దాని నుంచి రాకపోవడం వల్ల మళ్ళీ వ్యక్తిత్వ హరణమే, మళ్ళీ పైనంగా అదే పదజాలమే. ఏమంటారు, నేను క్లబ్బులకు ఏమంటారు కానీ పబ్బులకు కానీ లేకపోతే క్లబ్బులు లాంటివి వచ్చేటోని కాను అని చెప్పి అట్లాంటప్పుడు మరి సరే అసెంబ్లీ వేదికనే పెడతారో లేకపోతే ఆ తర్వాత ఏం పెడతారో అనేది సంబంధించిన దాంట్లో అదొక పక్కన పెడదాం. ఆ తర్వాత అదంతా అయిపోయింది. దాని నుంచి మొత్తం ఎక్కడైతే కొంచెం పరువు పోయింది, ఏమో నేను సవాలు స్వీకరించలేకపోతే కనీసం నా మంత్రులు పంపిస్తాను కూడా నా ముఖం లేకపోయి అనుకుంటో ఏమనుకున్నాడో మళ్ళీ నిన్న ఒక మాట మాట్లాడిండు. మళ్ళీ నిన్నేం మాట్లాడిండో మళ్ళీ ఒకసారి చూద్దాం. సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఇది అవసరమైతే నేను రైతాంగ సమస్యలపై నేను నేరుగా కేసీఆర్ తోటే మాట్లాడతా. కేసీఆర్ అవసరమైతే ఆయన కోసం ఆయన ఎప్పుడు వీలుంటే చెప్పు అప్పుడు అసెంబ్లీ పెడతా. అసెంబ్లీ రాకపోతే కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేనే ఫామ్ హౌస్ కూడా పోతా అని చెప్పేసి మళ్ళీ ఒక సవాల్ విసిరిండు. రైట్, ఈ విషయం మీద ఎందుకంటే రాష్ట్ర రైతాంగ సమస్యలపై రైతాంగాన్ని రారాజుగా చేసినటువంటి ఘనత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని చెప్పాల్సిన మాట ఏంటంటే కేసీఆరే చేసిందని చెప్పేసి అంటారు. ఎందుకంటే అడగకుండా రైతు బంధు, అడగకుంటే రైతు బీమా, వాళ్ళందరికీ ఎలాంటి రైతు కష్టాలు లేకుండా, యూరియా కష్టాలు లేకుండా ఈరోజు పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా కూడా ఈరోజు తెలంగాణని అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ఆ విషయం ఆయనకు తెలియదా? ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి ఒక పెట్టాలి, ఆ పెద్ద మనిషిని పిలవాలి, ఒక పిల్లబచ్చ ఎమ్మెల్యేలతోటో లేకపోతే వాళ్ళతోటో వీళ్ళతోటో ఇష్టానుసారంగా ఏదో మాట్లాడిపోయాలనే ఒక పాచిక, లేకపోతే నేను సవాలు విసిరినా నా సవాలు కూడా స్వీకరించలేదని చెప్పి అంటానికి ఏదో ఒక మాట తప్ప ఇంకోటి ఏమిటి. ఇంకొక మాట కూడా అన్నాను, నేను అవసరమైతే ఫామ్ హౌస్ కూడా పోతా, మాకు అసెంబ్లీ నిర్వహిస్తా అని చెప్పేసి అంటారు. రైట్, అది కూడా జరగాలి. ఎందుకంటే రైతాంగ సమస్యల మీద నిజంగా అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తుల్లో కేసీఆర్ అనేటువంటి నెంబర్ 1గా ఉంటారు. అసలు ఇదే రైతాంగ సమస్యలకు సంబంధించి కేటీఆర్ నేను చర్చకు సిద్ధమని చెప్పేసి పోయి కూర్చుంటే మరి అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద, తెలంగాణ నీటి మీద, తెలంగాణ నీటి వాటాల మీద, తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ సంస్కృతి మీద అద్భుతమైన అవగాహన ఉన్న కేసీఆర్ మాట్లాడితే వీళ్ళు తట్టుకోగలరా అనే అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు ఒకసారి ఈరోజు చర్చించుకున్నటువంటి మాట. ఏం లేదు, చర్చ జరగాల్సిందే. ఖచ్చితంగా 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర నీటి వాటని
తీవ్ర స్థాయిలో దోపిడీ జరిగి ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతమిచ్చేలా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంది, రైతులను మేము మేలు చేసినామని చెప్తుంది. ఇప్పటికే వచ్చినటువంటి 2 సంవత్సరాలలో 3 రైతు బంధులు ఎగ్గొట్టింది అని చెప్పేసి రాష్ట్ర రైతాంగం అంతా కూడా కుయ్యో ముర్రో మొత్తుకుంటుంది. ఓవైపు యూరియా బస్తాలు దొరకక నానా అగచాట్లు పడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు ప్రధాన పత్రికల్లో చూస్తున్నాము, మీడియా సంస్థల్లో చూస్తున్నాము, తర్వాత సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమన్నా అడిగితే యూరియా అడుగుతుందని చెప్పేసి గత ప్రభుత్వం మీద 2 సంవత్సరాల పాటు సవాళ్ళు ఏమనంటే ఏమంటారుగా ఒట్లు సవాళ్ళు, ఆ తర్వాత రా దమ్ముంటే తొడగొట్టడాలు తొండరెడ్డి తప్ప ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం అనే దాని మీద కూడా రైతాంగంలో చర్చ నడుస్తుంది. 100% చర్చ జరగాలి. ఎవరి ప్రభుత్వ హాయంలో రైతులకు మేలు జరిగింది, ఎవరి ప్రభుత్వ హాయంలో రైతు రారాజుగా ఉన్నాడు, ఎవరి ప్రభుత్వ హాయంలో రైతులు సంతోషంగా ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. 10 ఏళ్ల పాటు రైతు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ల తర్వాత రైతుల పరిస్థితి ఏంది, ఆ 10 ఏళ్ళప్పుడు ఎట్లా రాష్ట్రం పంజాబ్తో పోటీపడి అన్నపూర్ణగా వరి ధాన్యంలో నెంబర్ 1గా నిలిచింది, ఇప్పుడు ఎందుకు ఈరోజు వరి పంటలు ఎండుతూ ఉన్నాయి, ఆ 10 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ లేకపోతే నీటి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వల్ల ఎంత రైతులకు మళ్ళీ ఆయకట్టగా మారింది, ఈ 2 ఏళ్ల తర్వాత నిజంగా రైతులకు ఎంతమంది కనీసం వరిమల్లు నాళ్ళు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఎందుకు వచ్చిందని చర్చ జరగాలి. చర్చ ఎక్కడ జరగాలి? ఇద్దరు ఏదో పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, రైతుల మధ్య జరగాలి, నారు మల్లల జరగాలి, ఊళ్ళో ఉన్నటువంటి రచ్చ బండకాడ జరగాలి, లేకపోతే వరి పంట పొలాల్లో కలుపు తీసినప్పుడు జరగాలి, ఆ తర్వాత పత్తి చేన్లలో జరగాలి. ఇవన్నీ చర్చ జరిగితేనే కదా జనాలకు పాలేదో నీళ్ళేదో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను సవాలు స్వీకరించి నా సవాలు విసురుతున్నా అంటే సవాలు విసరడం కాదు, అసెంబ్లీ ఒకటే వేదిక కాదు. అవసరమైతే ఒక పని చేయండి, మీ ఇద్దరే పోండి, మీరు కేసీఆర్ ఇద్దరు కలిసిపోతారో ఒక మీడియా ఛానల్లో లేకపోతే ఒక లైవ్ ఛానల్ పెట్టుకొని కూర్చొని మాట్లాడి అప్పుడు ఏం చేసిరు ఏం కథ అనే దాని మీద మాట్లాడుకోరు తప్ప. కానీ జలదోపిడీ చేసింది, ఆంధ్రాకు కట్టబెట్టిందంటే తెలంగాణ కొట్లాడిందే, తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికం కొట్లాడింది. దానికి సంబంధించి దాని మీద ఒక అద్భుతమైన ప్రాజెక్టులు కట్టింది. ఈరోజు గొలుసుకట్టు చెరువులను తీసుకొచ్చింది కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇంతవరకు ఏం చేసేదేం లేదు, అంటారుగా ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఏం చేయలేక ఇష్టానుసారంగా ఇట్లాంటి సవాళ్ళు విసురుకుంటా పోతే నిజంగా కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం చాలా ఉన్నతమైనది, తెలంగాణ సమాజం చాలా తెలివికలది. ఖచ్చితంగా ఇవన్నీ చూస్తూ ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఎవరైతే సవాళ్ళు విసిరిన దాంట్లో స్వీకరించకుండా ఏది పడితే అది డైవర్టేషన్ పాలిటిక్స్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.